నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులకు పట్టం కడతాం, రైతును రాజుగా చేస్తాం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రైతులతో చెలగాటాలాడే ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి. వారి పబ్బం గడుపుకున్న తర్వాత రైతులను మోసం చేస్తూనే ఉన్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో రైతుల మరణ మృదంగం మనం చూసాం. కౌలు రైతు రైతే కాదన్నారు. ఇక కౌలు రైతు చావుకు విలువలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు కూలితో సహా కౌలు రైతుతో సహా ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, రుణమాఫీ చేస్తాం, పంట నష్టం ఇస్తామంటే భూమినే నమ్ముకున్న రైతన్న నమ్మాడు. ఇప్పుడు తెలంగాణ రైతుల మరణ మృదంగం తెలంగాణలో మోగుతూనే ఉన్నా ఆదుకునే దిక్కు లేక, మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అడిగే ధైర్యం లేక మౌనంగా ఉండిపోతున్నారు రైతులు. భూతల్లి ప్రకృతి ఇన్ని మోసం చేసినా ఓటేసి ఎన్నుకున్న నాయకుడైనా సరే తమ కన్నీళ్లను తులుస్తారు అనుకుంటే ఆ కన్నీళ్లకే కారణమవుతుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక భూతల్లి ఒడిలో శాశ్వతంగా నిద్రపోతున్నారు. అన్నదాతలు వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మనందరికీ తెలుసు, 3 రోజుల క్రితం 2 రైతులు బనవన్మరణం చేసుకున్నారు. దాని నుంచి బయటపడకముందే మొన్న అంటే సోమవారం మరో 4 జిల్లాల్లో అప్పుల బాధతో 4 యువ రైతులు ప్రాణాలు వదిలారు. వేసిన పంటలు చేతికి రాక, వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక, బోరుబావుల్లో నీళ్లు పడక, అప్పులు భారమై 3, రుణమాఫీ కాక మనస్తాపంతో 1 తనువు చాలిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు, వరంగల్ జిల్లా సంగెం మండలం పోచమ్మతండ, వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనాపూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 400 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఆందోళనకర పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సంవత్సర కాలంలో 400 మంది రైతులు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30% దాటకపోవడం, రైతన్నలకు కొన్ని సంవత్సరాలుగా అందుతున్న రైతు బంధును ఆపి ఇస్తామన్న 15,000 రైతు భరోసాను కూడా ఎత్తగొట్టడం, ఇలాంటివన్నీ ప్రధానమైన ఆర్థిక సమస్యల వైపు, అలాగే రైతు ఆత్మహత్యల వైపు దారితీస్తున్నట్లుగా భావిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించే విషయంలో సర్కారు పూర్తిగా చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్ర వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైందని విమర్శలు పెరుగుతున్నాయి. ఏదేమైనా రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల ప్రాణాలు పోతూ ఉన్నా కూడా చూస్తూ ఉండడం, పబ్బం గడుపుకోవడం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడడం, రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అవి జరగలేదు అని తప్పుడు లెక్కలు చూపించి కాలరెగరేసుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. రైతు ఏడుస్తున్నాడు అనంటే అది ఆ కుటుంబానికే కాదు, రాష్ట్రానికి దేశానికి కూడా మంచిది కాదు. రైతులను ఆదుకోండి, చేతనైతే సాయం చేయండి, కానీ వాళ్ళ ఆశలతో ఆటలాడి సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళను గోస పెట్టుకుంటామంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మట్టి కరుచుకుపోతారు. ఎందుకంటే వాళ్ళు నేలను నమ్ముకున్న వాళ్ళు. ఆ నేలను నమ్ముకున్న రైతునే మీరు మోసం చేస్తున్నారు అంటే ఇంకెవ్వరినైనా మోసం చేయగలరు అని ప్రజలు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇంకో విషయం కూడా ఇక్కడ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను అండి. ఎవరి జీవితంలోనైనా సమస్యలు ఉంటాయి. సమస్య లేని జీవితమే ఉండదు. కొంతమంది బయటికి కనిపిస్తారు, కొంతమంది బయటికి కనిపించరు. కానీ సమస్య పరిష్కారం ఆత్మహత్య అనుకుంటే మాత్రం తప్పు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మీరు ఆ ఇంటి సమస్యలు తీర్చలేనప్పుడు, అప్పుల బాధలు తట్టుకోలేనప్పుడు మీరే వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎలా బ్రతుకుతుంది? ఆ సమస్యలు ఆ కుటుంబాన్ని వదిలేస్తాయా? మీకు అప్పిచ్చిన ఆయన మీరు చనిపోయారు కదా అని ఆ కుటుంబాన్ని వదిలేస్తారా? జాలి చూపిస్తారా? మీ 11 రోజుల కర్మ అయిపోగానే నెలలోపు నుంచి ఆ కుటుంబాన్ని రాబందుల్లాగా పీక్కు తింటారు. చెప్పుకోవడానికి పెద్ద దిక్కు లేక, ఏం చేయాలో అర్థం కాక కుటుంబం మొత్తం అనాథ అవుతుంది. పోరాడండి సమస్యతోటి, లేదా ప్రభుత్వాలను గల్లబట్టుకోండి. మీ దగ్గరకు వచ్చిన నాయకుల చెంప చెల్లు అనిపించండి. ఏమ్రా హామీలు ఇచ్చిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, తర్వాత కనబడట్లేదు ఏంది అని. ప్రజలు ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చకుంటే వెనకబడి పరిగెత్తిస్తారనేలాగా చేయండి. అప్పుడు ఇంకొకసారి ఉచిత హామీల పేరుతోటి మీ ఆశలతో చెడగాటమాడడానికి ఏ నాయకుడు ప్రయత్నం చేయడు. అంతేకాని మీరు ప్రాణం తీసుకుంటే ఏం లాభం?
మీ కుటుంబం అనాథగా మారుతుంది. మీ చావుల లెక్కలను కూడా ఈ ప్రభుత్వం దాచేస్తుంది. మీ మరణానికి కూడా విలువ లేకుండా పోతుంది. కాబట్టి పోరాడండి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కష్టే ఫలి అనుకోండి. నాయకుల మాటల కంటే మీ కష్టాన్ని నమ్మండి. మోసం చేసే నాయకులను ఇంకొకసారి అందలం ఎక్కకుండా చూడండి. నోటు కోసం మీ ఓటును అమ్ముకోకండి. ఉచితాల కోసం వెనక ముందు ఆలోచించకుండా ఓటు వేయకండి. ఇది నా నుంచి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకుల తరపు నుంచి చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటని చాలా సందర్భాల్లో నేను చూశాను. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మహత్యలను ప్రోత్సహించకండి, ఆత్మహత్య ఆలోచనే రానివ్వకండి. ఇది మరొక్కసారి మీ అందరికీ చేస్తున్న రిక్వెస్ట్. అలాగే రైతుల సమస్యలను, వాళ్ళ పరిస్థితుల్ని ఎలా అధిగమించగలరు అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనిషికి మనిషి ధైర్యం ఇవ్వకుంటే మనకు జంతువుకు తేడా లేదండి, అది గుర్తుపెట్టుకోండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. మంచి కంటెంట్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని ఆశించిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయొచ్చు. ప్రామిస్గా చెప్తున్నా, మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం. నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటుపడతామని మాటిస్తున్నాం. అంతేకాదు, ప్రజా గొంతుక ఏదైనా, ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అందుకే సమస్యలన్నింటినీ 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుకలను ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడడానికి కారణమవుతుంది. అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది. కాబట్టి 8328500576 నెంబర్ని సంప్రదించి దయచేసి మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.